జనరలీ అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని మీరు అనుకుంటున్నారు బాబీ గారు? నాలాగుంటే కొంచెం కానీ నాకేమైనా బాబీని చూస్తే కుళ్ళు వచ్చేస్తుంటది. అసలు ఉంటే హీరోయిన్ ఆయనకే చూస్తుంది, నన్ను చూడదు అసలు. బాబీ గారు ఏంటి సంగతి? అటువైపు చూసే ధైర్యం లేక అవేపు చూస్తారు అంతే. వెంకటేశ్వర గారు మీరేమనుకుంటున్నారండి అబ్బాయిలు ఎలా ఉంటే? ఆమె డైరెక్టర్స్ యాక్టర్ అండి, సో డైరెక్టర్ ఇది చెప్పారు కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఉంటే సెట్. చెప్పేది బయట అమ్మాయిలు ఎలా లైక్ చేస్తారు చెప్పండి, మీ మైండ్ లో ఫీలింగ్ ఏంటో చెప్పండి. అందరికి ఇలా ఉంటే ఇష్టం, ఒక సెల్ఫ్ మేడ్ రెడీమేడ్ అలా ఉంటేనే ఇష్టమా? సరే అయితే నేను అడుగుతాను స్టూడెంట్స్ ని కూడా, వాళ్ళ అభిప్రాయం అదేనా అని. మంచి సమాధానాలు మీరు చెప్పారంటే మీకు చిరంజీవి గారు ఆటోగ్రాఫ్ చేసేటువంటి చెప్పండి రా, ఎవరు చెప్తున్నారు? అమ్మా కొట్టద్దమ్మా, అది వాళ్ళకి అలవాటు, రాత్రి తాగేస్తున్నారు. అలా చేస్తారా సుమా? ఇలా అంటారా? ఏదో మీరు సినిమాలో చేసిన కొన్ని క్యారెక్టర్లో చూసి నేను కూడా అలా అనుకున్నాను అంతే. నువ్వు చెప్పమ్మా. అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తాగే వాళ్ళని ఇష్టపడతారు, ఎందుకంటే తాగి వాగేది వాళ్ళు నిజాలే మాట్లాడతారు కదా. నీ గురించి నిజాలు చెప్తారే భద్ర. దట్ ఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ ఆన్సర్. ఆఫ్ కోర్స్ ఇందులో నిజం లేకపోలేదు. సార్ ఒక్కసారి చూడమ్మా, బ్యాంక్ లో ఇచ్చుకోక, ఓకేనా? అమ్మాయిలు తాగే అబ్బాయిలను ఎందుకు ప్రేమిస్తారంటే? అమ్మాయిలు తాగే అబ్బాయిలను ప్రేమిస్తారనేది కాదురా నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంట్రా, ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు? అమ్మాయిలు తాగే అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారండి? ఏం లేదు సార్, నా అందం అలాంటిది. నీకేమో అందం ఎక్కువ. ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు? అమ్మాయిలు అబ్బాయిని ఇష్టపడాలంటే మంచి హ్యాండ్సమ్ ఉంటే కాదు, కాస్ట్లీ కార్లు ఉంటాయి కదా, మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఎలా కనపడదమ్మా? చేసే పనులను బట్టి. ఏమ్మా సిటీ స్కానా? చూడు, వెన్నెల కిషోర్ గారికి మంచి మనసు ఉందా లేదా చెప్పు. అంటే కాస్ట్లీ కార్ లో మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుని మంచి మనసా అమ్మ? ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే సార్ ఇస్తారు ఆటోగ్రాఫ్, తప్పిస్తే నేను ఇస్తాను. ఆలోచించుకో. చిరంజీవి సార్ లాగా ఉంటే ఇష్టపడు. నాలుగైదు రోజులు పడుకోదా అమ్మాయి, దాన్ని ఉతకదు కూడా. నెక్స్ట్, మేము మంచి మనసు మేము ఇవ్వాలనుకుంటాం, కానీ వాళ్ళేమో ఎట్లా అంటే, ఒరే అబ్బాయిలు పరువు తీయగలరా, బాగా మాట్లాడు. అమ్మాయిలు అదరగొడుతున్నారా, ప్లీజ్. స్టైల్ గా పాన్ పరాక్ తినే వాళ్ళను స్టైల్ గా ఆటో నడిపే వాళ్ళకు వాళ్ళు పడిపోతారు, కానీ మేమేమో వాళ్ళని చూస్తాం, కానీ వాళ్ళు వాళ్ళకే టార్గెట్ అవుతారు. ఇదేంట్రా ఇది, అమ్మాయిలు ముఖేష్ లకు పడిపోతారు అంటున్నావు నువ్వు. ఎందుకురా బాబు, ఆ తర్వాత 2 గాజులు అమ్ముకోవడానికా? అబ్బాయిలకి మనం ఇవ్వకపోతే బాగోదు కాబట్టి నేను చిరంజీవి గారితో, సార్ మీకు ఆన్సర్ ఓకేనా, పర్వాలేదా? నాకు ఇప్పుడే అర్థం కాలే ఏమన్నా. సార్ కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైకులు సరిగ్గా పనిచేయనప్పుడు నేను కూడా అన్ని అర్థమైనట్టు నటిస్తూ ఉంటాను సార్. అయితే బాగా అర్థమైంది. నెక్స్ట్ ఎవరమ్మా చెప్పు. అబ్బాయిలు పెద్ద ఇంటెలిజెంట్ గాను టాలెంట్ గాను ఉంటే నచ్చరు, అమాయకంగా ఉంటే నచ్చుతారు. ఇక సంతకం చేయదు. అమ్మాయికంగా బాగా యాక్ట్ చేస్తాడమ్మా, నాకు చాలా ఇష్టం. నిజంగా అమ్మాయికునే సార్. అవును, బాగా తెలుసు నాకు. అబ్బాయిల తరపు నుంచి నేను చెప్తా ఆన్సర్. సార్ టీ షర్ట్ నాకే సార్. అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టం అంటే, చిరంజీవి గారు ఫస్ట్ రోజు రిలీజ్ అయిన సినిమాకి ఫస్ట్ షో తీసుకెళ్తే ఇష్టం. రామ్ ప్రసాద్, నువ్వు చెప్పింది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. చిరంజీవిలా ఉంటాడు కాబట్టి అంటే ఈయన పెళ్లి చేసుకోనండి అనేవాడు ఉన్నారు. అవి నాకు తారసపడ్డారు, కాబట్టి నీ ఆన్సర్ 100% కరెక్ట్. రామ్ ప్రసాద్ ఈ బిట్ ప్రోమోలో పడకుండా చూడండి, ఓకేనా?
ఇంకొక లాస్ట్ ఆన్సర్. ఒకప్పుడు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. ఇప్పుడు అటు 10 ఎకరాలు ఇటు 10 ఎకరాలు ఉన్నాయని చూసి చేస్తున్నారు. చాలే ఆపు. వీడేం పీకకపోతే పెళ్ళైన తర్వాత ఎట్లీస్ట్ పొలంకి వెళ్ళి కల్పన పీకొచ్చని ఎకరాల కోసం ఇది అమ్మాయికి ఇవ్వండి. హాట్ 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 గా హాట్ హాట్. ఒకటి కాదమ్మా 3 హాట్లు నీకు. పాపం పొలం ఆన్సర్ బాగుండిందిరా, కానీ ఈమె ఆ పొలంలో మొక్కలు పీకేసింది. పాప మా అమ్మాయి హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకుని వచ్చింది చిరంజీవి గారు. మళ్ళీ ఫీల్ అవుతుంది, లేకపోతే అర్ధరాత్రి దయ్యంలా తిరిగేలా ఉంది. ఈ మధ్యకాలంలో ఆడపిల్ల జడలేసుకోవట్లేదే. చెప్పమ్మా. బాయ్స్ హైట్ గా హ్యాండ్సమ్ గా ఫిట్ గా ఉండే వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే అప్పుడే కదా మా జోడి చూడడానికి చాలా బాగుంటది. నుంచో ఆయన పెట్టాలి, నేను పెట్టాలా? వెన్నెల కిషోర్ గారితో చిరంజీవి గారితో ఇద్దరితో కావాలి. ఇద్దరితో. ఏంటమ్మా ఒక్క నిమిషం నువ్వు చెప్పు బాబు. కౌంటర్ ఏంటంటే హైట్ వెయిట్ చూసేది పరువు దిగునా చెప్పునా సార్, మీకు అర్థం అవుతుందా అమ్మాయిలకి 10 లోపల 12 ర్యాంకులు అవన్నీ ఎందుకు వస్తున్నాయో? ఓకే సార్, లాస్ట్ అని చెప్తున్నా. హైట్ వెయిట్ చూసేది జోడు మంచిగా ఉండడానికి కాదు. హైట్ ఎక్కువ ఉంటే ఇంట్లో బూజులు ఉత్పనికి, ఫిట్ గా ఉంటే బట్టలు ఉత్తుకోనికి చూస్తారు వీళ్ళు. సార్, ఆ అబ్బాయికి ఇవ్వనా ఈ అమ్మాయికి ఇవ్వనా? అమ్మాయికి ఇవ్వండి, కానీ నీ ఆన్సర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. కాబట్టి నువ్వు అబ్బాయికి ఇచ్చేయి. అమ్మాయిలకు రచ్చాలని మేము రోజు గుడికోతుంటాం, కానీ వాళ్ళేమో ఈ మధ్య గుడికోయేటోళ్ళ కంటే పబ్బు కోయేటోళ్ళని చూసి లవ్ చేస్తారు. అంత లేదక్క, గుడికి వెళ్ళేది అమ్మాయిలు చూడడానికి వాళ్ళు. అందుకని మాకు పబ్బు పద్ధతి బాగా నచ్చి పబ్బుకి వాళ్ళకి సెలెక్ట్ అవుతాం. వాడికి ఎలాగో మనం టోపీ ఇవ్వక్కర్లేదు, ఆల్రెడీ ఎవరో టోపీ పెట్టినట్టున్నారు. ఇది సార్ స్వయం కృషి. అచ్చచ్చా, అక్కడ స్వయం కృషి, ఇక్కడ చంటబ్బాయి, అక్కడ శంకర్ దాదానా? అరే నించోండి ఒకసారి. ఠాగూరు, ఇందిరా, ఖైదీ, ముఠా మేస్త్రి, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇలా ఒక్కొక్క సినిమా గురించి మనం 1 అవర్ ఎపిసోడ్ చేసుకోవచ్చు చిరంజీవి గారు. ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ఎంటర్టైనింగ్ యాంకర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అందరికి ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరు అంటే గనక మా సుమా కనకాల. గురుగారు దీవించండి. నేను నీకెప్పుడు నేర్పించలేదు, నేను నీకైతే నేర్పించలే అమ్మో. ఎనీవే మీరు వచ్చారు కాబట్టి మీకు వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలి. రెడీ 1 2 3. శివ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇవి లోపల చూసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అది. నేను ఎల్లో జింజర్ వాటర్ వచ్చింది. తను కరెక్ట్ గానే లాక్కుంటున్నాడు, ఎందుకంటే పిచ్చి పైత్యం అలాంటివి ఏమైనా తగ్గిపోద్ది. ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్సిడెంట్ కాకముందే బండి విరిగిపోవడం. ఇప్పుడు లైవ్ న్యూస్ కవరేజ్ చేస్తున్నాం అన్నమాట మేము. ఇంత బ్లడ్ ఎలా పాసిబుల్ అండి? ఏం తాగుతారు రోజు పొద్దున మీరు? ఏం తాగడం కాదు కానీ నేను మిమ్మల్ని చూసే పడ్డాను యాక్చువల్లీ. పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్డా, బ్లాకా, ఎల్లోనా, ఆరెంజా? మీరైతే ఓట్లు చేస్తూ ఉండండి. నొప్పి ఎలా ఉందండి? అబ్బా అన్నట్టుగా ఉందా? అబ్బా అని ఉందా? మిమ్మల్ని చూడంగానే అబ్బా అని అనిపించింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్. సెకండ్ క్లూ, మైండ్ ఇట్లా ఎగిరిపోతుంది అసలు.
హే యాంకర్స్, ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ అన్ని మీరే చేస్తున్నారు. మేమేం చేస్తున్నామండి? ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోర్త్ క్లూ, శివనొక్కేసాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ మైండ్ పోయింది డార్లింగ్. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. సో మీరు సాంగ్ ఏంటనుకుంటున్నారు? వైరల్ వయ్యారి అంటున్నారు. కాదు నేను అలా అంటే వైరల్ వయ్యారి కాదా? ఎందుకే నేను పిలవట్లేదే. పెళ్లి తర్వాత సౌమ్య యాంకర్ వృత్తికి దూరంగా ఉండడానికి గల కారణం: ఏ, భర్త ఒప్పుకోకపోవడం వల్ల, బి, యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల అంట. 2 ఆప్షన్స్ కాదు, భర్త వద్దనడం వల్ల బెటర్. భర్త వల్ల నా బతికిలా అయిపోయిందంటే సౌమ్య. వీరిద్దరిలో ఈ వ్యక్తితో నేను అనవసరంగా స్నేహం చేశాను అనిపించేటువంటి వ్యక్తి ఎవరు? ఏ శ్రీముఖి, బి అవినాష్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకళ్ళు నేను నోటితో చంపేస్తారు, ఇంకోళ్ళు ముక్కుతో చంపేస్తారు. శివ ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీ చేసేది కేవలం ఏ, డబ్బు కోసం, బి, ఫేమస్ అవ్వడం కోసం. డబ్బులు కోసం. ఫేమస్ అవడం కోసం అందరు బతుకులు బస్ స్టాండ్ చేస్తున్న శివ.